తెలుగునాడే పాలకడలి పుట్టపర్తే ఆదిశేషుడు ఆధ్యాత్మిక చిత్కళయే లక్ష్మీకళగా వెలసిన శ్రీ సత్యసాయి విష్ణుడుగాదా. ఆయన సాక్షాత్ విష్ణువే. అందుకే ఆయన పత్రిక కానీ ఆయనకున్న బిరుదంగాను చూడు సనాతన సారథి. ఇవాళ మన అంశానికి అదే మూలం. సనాతన ధర్మానికి ఆయన సారథిగా ఉండి నడిపించాడు. ఇప్పుడు మన కూడా ఆయనే నడిపిస్తాడు. మేధావుల శక్తి ఎలా ఉపయోగపడిందో ఇవాళ రథసప్తమి గురించి చెప్పుకుంటే మీకు తెలుస్తుంది. ఇవాళ రథసప్తమి. ఇవాళ ప్రత్యేకత ఏమిటో తెలుసా? క్యాలెండర్ ప్రకారం పక్కాగా పంచాంగం ప్రకారం వేడి ఈ రోజు నుంచి మొదలవుతుంది. సరిగ్గా వేసవకాలం ఈ రోజు మొదలవుతుంది. చలికాలం ఎప్పుడు మొదలవుతుందో వేసవకాలం ఎప్పుడు మొదలవుతుందో మన పురాణాల్లో కాశీఖండంలో శ్రీనాథుడు చాలా స్పష్టంగా చెప్పాడు. చలి ప్రవేశించు నాగుల చవితి నాడు మెరయు వేసవి రథసప్తమి దినమున అని పద్యంలో చెప్పాడు. చలి ఎప్పుడు పుడుతుందంటే నాగుల చవితి. నాగుల చవితి ఎప్పుడు వస్తుంది? కార్తీక శుద్ధ చవితి. దీపావళి వచ్చింది అంటే నాగుల చవితి వచ్చినట్లు లెక్క. అక్కడి నుంచి చలందుకుంటుంది. ఇంకా నవంబర్, డిసెంబర్, జనవరి ఊపేస్తుంది. ఇంక ఫిబ్రవరి వస్తుంటే మాఘమాసం వస్తుంది. ఈ మాఘశుద్ధ సప్తమి ఉంది, ఇది రథసప్తమి. అందుకని వేసవకాలం ఎప్పుడు మొదలవుతుందంటే మెరయు వేసవి రథసప్తమి దినమున అని స్పష్టంగా చెప్పారండి. తేదీ వేసినట్టుగా. ఇంగ్లీష్ వాళ్ళు తేదీలు వేయడం కదా, మన వాళ్ళు వేశారు. నాగుల చవితి నాడు చలి మొదలవుతుందయా, రథసప్తమి నాడు వేసవి మొదలవుతుంది. ఏమిటి రథసప్తమి ప్రత్యేకత అంటే సూర్యుడు పుట్టినరోజు. సూర్యుడికి పుట్టినరోజు ఏమిటండి? ఎప్పుడు ఉండేవాడు ఉంటాడు. కానీ సృష్టి ప్రారంభంలో ఉన్నది సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యోదయం, మొట్టమొదటి సూర్యోదయం ఈ రోజున జరిగింది. అందుకని సూర్యరథాన్ని ఆరాధించడమే ఈరోజు ప్రత్యేకత. రథసప్తమి అంటారు. పైగా ఈరోజు ఇంకో విశేషం ఉంది. రథసప్తమి ఏ రోజునైనా రావచ్చు. ఇవాళ ఆదివారం వచ్చింది. ఆదిత్యునికి ఇష్టమైన వారం. ఏదో ఇంగ్లీషు వాళ్ళ ప్రకారం తేదీ, మన ప్రకారం తిథి ఒక్కోసారి కలుస్తూ ఉంటాయి అనుకోకుండా. అప్పుడు మనం ఏమనుకుంటాం? తేదీ తిథి రెండు కలిసి అనుకుంటాం. అలాగే రథసప్తమి రోజున సప్తమి ఉండడం ఎలాగో ఉంటుంది, కానీ ఆదివారం కూడా అవడం ఉంది. అది విశేషం. ఈ ఆదివారం నాడు రథసప్తమి, సూర్యోదయం, సూర్యుడు పుట్టినరోజు అనడం శాస్త్రీయం. అది నమ్మకం కాదు. నమ్మకాల మీద ఆధారపడి జ్యోతిష్ శాస్త్రం ఉండదండి. అది పక్కా శాస్త్రం. పైగా దీనికి ఆదివారం అనే పేరు ఎందుకు వచ్చింది? ఈరోజు సూర్యోదయ సమయంలో ఉండే హోరని ఆదిత్య హోర అంటారు. ఆదిత్య హోర. హోర అంటే 60 నిమిషాలు. హోర అంటే 60 నిమిషాలు. మన వాళ్ళు పగలు రాత్రి రెండూ కలిపి దాన్ని 24 భాగాలు చేశారు. ఒక్కొక్క భాగం 24 గంటలని ఇంగ్లీష్ వాడు అన్నాడు. అంతకంటే మన వాళ్ళు 24 భాగాలు చేశారు. వాడికంటే చాలా ముందే చేశారు. దానికి కారణం హోర. సరిగ్గా 24 హోరలుగా విభజించారు. హోరా. మీరు ఆ మాట గమనించండి. ఇంగ్లీష్లో వాడు ఏమన్నాడంటే మన కాపీ కొట్టాడు సన్నాసి. HOUR అన్నాడు. అది ఇది ఒకటే. ఎప్పుడు సంస్కృతం వచ్చిందో, ఎప్పుడు ఇంగ్లీష్ వచ్చిందో ఆ పిల్లాడికి కూడా తెలుసు. అందరూ చెప్తారు. ఇక్కడ మీరు నమ్మక్కర్లేదు. ఇక్కడ 8,000 ఏళ్ల క్రితం ముందు సంస్కృతం. ఇంగ్లీష్ వాడు ఎప్పుడు వచ్చాడు? అవర ముఖ్యమా హోర ముఖ్యమా? మన కాపీ కొట్టాడు సన్నాసి. హోర అంటేనేమో హిందూ మతమా, జాతకమా. హవర్ అంటేనేమో సైన్సా. మన అజ్ఞానానికి నమస్కారం. భాషను బట్టి ఉంటుందా? ఈ హోరనే పలకలేక HOUR అవా అన్నాడు వాడు. అది ఏమిటో అర్థమే కాదు. అది హెచ్ సైలెంట్. అప్పుడు బతుకే సైలెంటు. భాషలో సగం అక్షరాలు సైలెంటు. ఇంగ్లీష్ వాడు వైలెంటు. మొత్తం దేశాలన్నీ దోచుకున్నాడు. సైలెంటుట. మన తెలుగు భాషలో కానీ సంస్కృతం సైలెంట్ అక్షరాలు ఉండవు. మనం మొదలెడితే ఎదుటివాడు సైలెంట్ అవ్వాల్సిందే. మనం అవ్వం. వాడు భాషలో సగం సైలెంట్. అంటే నాలెడ్జ్ అంటాడు. కేతో మొదలెడతాడు. కే ఏమైందంటే సైలెంట్ అంటాడు. ఈ సైలెంట్గా వేసేసే రకం వాడు. అందుకే వాడు 26 అక్షరాల్లో సగం సైలెంటే. సైలెంట్గానే మన దేశాన్ని నాశనం చేసాడు వాడు. నువ్వు అక్షరం సైలెంట్ అయినప్పుడు అందులో ఎందుకంటే పని లేక. అదో పిచ్చి భాష. దాన్ని పట్టుకుని మనం నెత్తిమీద కూర్చుంటాం. అక్కడ మన భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. వీడు బతుకెంత వీడెంత కనీసం సగం కూడా లేవు. అందులో 28 ఉండాలి. సగం కూడా లేవు. దాన్ని నెత్తి మీద ఎట్టుకుని ఎడుగుతున్నాం. ఎంతకంటే అజ్ఞానం ఉందా, దౌర్భాగ్యం ఉందా? 56 అక్షరాల భాషను వదిలేసాం. పోనీ 26 అక్షరాల్లో సంపూర్ణంగా ఏమైనా చెప్పగలంటే ఏమీ లేదు. దయా. వాడు పలకలేడు. డయా అంటే డయా అంటే పోయాడే. DAYA ఏంటండి? దయ. దయ వేరు, దకారం వేరు, డకారం వేరు. మనం డకారం అంటే డబ్బు, డబ్బా.
అటువంటి చోట వాడతాం. దయ అంటే దయ, దానము అక్కడ వాడతాం. డాకి తేడా లేదా? రెండింటికి వాడికి ఒకటే. కనీసం పూర్తి భావ వ్యక్తీకరణ చేయడానికి కూడా అవకాశం లేని భాషలో లక్షలు ఖర్చు పెట్టి మన పిల్లలను చదివిస్తున్నామంటే ఎంత మోసపోతున్నామో ఆలోచించండి అమ్మా, ఎంత మోసపోతున్నామో ఆలోచించండి. ఎన్నేళ్లు వెనక్కి వెళ్ళిపోయాం, మళ్ళీ విశ్వగురువు అయ్యే అవకాశం ఉందా? ఇంగ్లీషుని ఈ దేశం నుంచి పారద్రోలితే తప్ప మనం విశ్వగురువు కాలేవండి, మనం ప్రశాంతంగా ఉండలేమండి. ఎంత అభివృద్ధి అయినా సరే వెళ్ళిపోవలసిందే, మళ్ళీ మన భాషలు మనకి రావలసిందే. మాతృభాష తెలుగు ఉంది, దాన్ని మించింది సంస్కృతం ఉంది. మనకి ఇంకో భాషతో పనేమిటండి అసలు? ఈ రెండు చాలా ప్రధానం అవ్వాలి మన జీవితంలో. అప్పుడు బతుకు అర్థమవుతుంది తెలుగు వల్ల, దివ్యత్వం కూడా అర్థమవుతుంది సంస్కృతంలో. సంస్కృతాన్ని దేవభాష అంటారంటే దేవుడు నీకు అర్థం కావాలంటే సంస్కృతం నేర్చుకోవాలి, తప్పదు. ఒక తెలుగుతో కుదరదు. ఏ ప్రాంతీయ భాష పూర్తిగా దేవుని గురించి చెప్పలేదు, సంస్కృతం చెబుతుంది. వేదం అందులో ఉంది, దేవుడి గురించి చెప్పిన మొదటి గ్రంథం వేదం, అది సంస్కృతంలో ఉంది, నువ్వు నేర్చుకోవాలి. అందుకే బాబాగారి యొక్క గొప్పతనం గమనించండి. ఈవేళ నేను వస్తుంటే ఏ కులమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఎంతమంది వేదఘోషతో నాకు స్వాగతం పలికారండి, ఎంతమంది వేదఘోషతో పలికారు. ఆ మహానుభావుడు అక్కడ వేద పాఠశాలలు పెట్టి కులభేదం లేకుండా వేదం నేర్పించాడు. అది సంఘ సంస్కరణ అంటే, అది సంఘ సంస్కరణ. ఇవాళ అందరూ ఆడపిల్లలు మగపిల్లలు అలా చదువుతూ వస్తుంటే నాకు పరమానందం అయిపోయింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నిజంగా ఏమి సంస్కృతి మళ్ళీ చూస్తున్నాం, బాబాగారి దయ. అపూర్వమైన విద్య, అది ఒక్కడి సొత్తు కాదండి. వేదం అనేది మాం కళ్యాణీమావదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ ఆర్యాయ చ స్వాయ చ అరణాయ. వేదమే చెప్పింది, నన్ను చదవడానికి, నన్ను నేర్చుకోవడానికి అందరికీ అధికారం ఉంది, స్త్రీలు సహా అన్ని కులాల వారికి ఉందని వేదమే చెప్పింది. ఎప్పుడు మధ్యయుగాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే కొందరికి అధికారం పెత్తనం వస్తుంది, వాళ్ళు మిగిలిన వాళ్ళని తొక్కేస్తారు. ఇదివరకు కొన్ని కులాల వాళ్ళు తొక్కేశారు, ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు తొక్కేస్తున్నారు. మొత్తమే తొక్కడం ఎప్పుడు జరుగుతుంది, తొక్కబడ్డం కూడా జరుగుతుంది. నువ్వు అవకాశం ఇస్తే ప్రతివాడు తొక్కుతాడు. అప్పుడు కొన్ని పెత్తనం చేసి ఇప్పుడు కొన్ని పెత్తనం చేస్తే, ఈ పెత్తనం లేకుండా మనం ప్రేమగా బతకలేమా అంటే ఎవరో ఒకరు పెత్తనం చెయ్యాలా? ఇంతటి జీవితం ఏమైనా శాశ్వతమా? శాస్త్రీయమైన విజ్ఞానాన్ని ఎప్పుడు 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి. పంచడం కోసమే పంచాంగాలు పెట్టారు. హోరా అన్నారు, అది మాట ఎలా పుట్టించారో తెలుసా? మన వాళ్ళకి తెలివి. ఏం చేద్దామని ఆలోచన ఏముంటుంది? అహోరాత్రం కదా, డే అంటే అర్థం అహోరాత్రం. అహోరాత్రం పదం తీసుకోమన్నారు, అందులో ఆ తీసేశారు, త్రా తీసేశారు, మధ్యలో హోరా అది పెట్టేశారు, అంతే లెక్క. అదే హోరా. అహోరాత్రంలో మధ్య 2 అక్షరాలు తీసుకున్నారు. కొత్త పదం పుట్టించాలంటే అలా పుట్టించారు. ఎవడో పుట్టించకపోతే పదాలు అలా పుట్టే, వేరే వాడుకో వేరతాడు అన్నాడు మాయాబజార్ సినిమాలో. అంతే, కొత్త పదం పుట్టించాలంటే అంతే. మామూలుగా చూడండి, మనం విమానాలకి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఈ నెక్ పిల్లో అని ఇస్తారు. ఇక్కడ కొన్ని దూర ప్రయాణాల్లో పెట్టుకుంటారు, నెక్ పిల్లో మెడ చుట్టూ పెట్టుకుంటారు. అది మేము ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొన్నాం. నెక్ పిల్లో అంటే నాకు నచ్చలా, తెలుగు పేరు ఒకటి పెడదాం దీనికి అన్నాను. పెట్టండి మీరే అన్నారు. నేనేం పెట్టాను తెలుసా? నెక్కలో నే తీసుకున్నా, టెక్కెం అంటాం కదా మనం, టెక్కెంలో కెం తీసు నెక్కెం అని పెట్టాను నేను. ఎప్పటికీ మా ఇంట్లో అదే వాడతాను, నెక్కెం. కాదనేవాడు నా ఇల్లు నా ఇష్టం, నా తరగడా. నేను 2000 కొనుక్కున్నాను దాన్ని, నా పేరు నేను పెట్టుకుంటాను. నా బిడ్డగా నేను పేరు పెట్టలేదు, ఆ బోడు తరగడానికి పేరు పెట్టడానికే. అందుకని మనం నెక్కపిల్లో కుక్క పిల్ల అయింది చివరికి. అది ఎందుకనాలే? మనం సృష్టించలేమా ఒకటి కొత్తది? నెక్కలో నే తీసుకో, టెక్కెం అంటాం కదా తెలుగులో తలగడ, టెక్కెంలో కెం తీసుకో, నెక్కెం అన్నాను నేను. అంతే, మా ఇంట్లో అదే వేదం. ఇప్పటికీ మా పిల్లలు సహా ఎవ్వరూ నెక్ పిల్లో నెక్కెం అంటారు. నాన్నగారు అంటున్నారు అంతే. 4 సార్లు నెక్కెం పట్టుకురా తెలీదా? అలా నేర్పాలి. అవసరమైతే కొత్త పదాలు సృష్టించారు. హోరా అలాగే సృష్టించారు. అహోరాత్రములో హోరా తీసి పెట్టేయన్నారు, అయిపోయింది. దీన్ని బట్టి ఇంగ్లీష్ వాడు పెట్టుకుని వాడు ముందు పెట్టానంటే ఎలా కుదురుతుందండి? తల్లి ముందు పుడుతుందా, పిల్ల ముందు పుడుతుందా? తల్లికి పిల్ల పుడుతుంది కానీ పిల్లకి తల్లి పుట్టదు కదా. ఇది మేధావుల యొక్క శక్తి. ఇందులో ఇంకో విశేషం, ఇవాళ ఆదివారం ఎందుకైంది, రేపు సోమవారం ఎందుకైందండి? గ్రహాల వరుసని బట్టి పెట్టారు వారాల పేర్లు. కానీ ఆకాశంలో గ్రహాల వరుస వేరు, ఈ వారాల వరుస వేరు. ఆకాశంలో గ్రహాలు వరుస ఎలా ఉంటాయో మనం చాలా తేలిగ్గా చెప్పచ్చు. దానికి ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, ఏ విజ్ఞాన శాస్త్రం అక్కర్లేదండి. మన వారాల పేర్లు చాలు.
భూమితో మొదలవుతోంది కదా, భూమి చుట్టూ ఉండేవే కదా ఈ గ్రహాలన్నీ. భూమి తిరుగుతోంది, గ్రహాల చుట్టూ తిరుగుతోంది. తిరిగే వాటిలో భూమి కూడా ఉంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. అందుకని సరిగ్గా ఏ గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయో పక్కా లెక్క వారాల పేర్లు వస్తే తెలిసిపోతుంది. చోట భూమి ఉంది, సోమవారంతో మొదలెట్టండి. మనకి అతి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు, అందుకే దాని పేరు సోమవారం. తర్వాత అతి దగ్గరగా ఎవరున్నారు, ఒక్కో గ్రహం ఒక్కో వారం వదిలేస్తూ ఉంటే తెలుస్తుంది ఆ లెక్క. మంగళవారం వదిలేసిన తర్వాత బుధవారం ఉంది. చంద్రుడు తర్వాత మనకి దగ్గరగా ఉన్నవాడు బుధుడు. పక్కా లెక్కది, జ్యోతిష్శాస్త్రం చెప్పింది, నాసా వాళ్ళు అంగీకరించిన విషయం. చంద్రుడు మనకి అతి దగ్గరగా ఉన్నవాడు చంద్రుడు, అందుకే వెన్నెల వస్తుంది మనకి. చంద్రుడు తర్వాత దగ్గరగా ఉన్నవాడు బుధుడు. బుధుడు తర్వాత దగ్గరగా ఉన్నవాడు గురువు కాదు, శుక్రుడు. ఒకటి వదిలేస్తూ ఉండాలి, ఆల్టర్నేటివ్ సరిగ్గా ఒకటి విడిచి ఒకటి. అలా చూస్తే శుక్రవారం వస్తుంది శుక్రుడు తర్వాత అతి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు? శని కాదు, తర్వాత ఆది సూర్యుడు లెక్క, సూర్యుడు మధ్యలో ఉన్నాడు. ఆయన చుట్టూ తిరుగుతున్నాం కదా అందరూ. అందుకని మనకి భూమికి దగ్గరగా ఉన్నది చంద్రుడు తర్వాత బుధుడు తర్వాత శుక్రుడు తర్వాత శనివారం కాదు ఆదివారం పెట్టండి ఆదిత్యుని తర్వాత ఎవరో మళ్ళీ సోమ వదిలే ఇందాక అయింది కదా మంగళవారం, సరిగ్గా కుజుడు ఉన్నాడు అక్కడ. ఆదిత్యుని తర్వాత ఆదిత్యునికి దగ్గరగా ఉన్నవాడు కుజుడు, అందుకే అంగారకుడు. ఆయన ఎర్రగా ఉంటాడు, బ్రహ్మాండమైన వేడి. ఆ కుజుడు తర్వాత ఉన్నవాడు ఎవరు లెక్క మళ్ళీ బుధవారం తీసేయి, గురువారం, గురుగ్రహం జూపిటర్. గురువు తర్వాత ఉన్నవాడు ఎవరు శుక్రవారం తీసేయి, ఇందాక వచ్చింది కదా శని, మందగ్రహం అంటారు దాన్ని. అందుకే మనకి సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గ్రహాల్లో బాగా నెమ్మదిగా తిరిగే గ్రహం శని గ్రహం. దానికి మందహ అని పేరు పెట్టిన భారతీయ ఋషులు శాస్త్రవేత్తలు కాకపోతే మరెవరండి శాస్త్రవేత్తలు కాకపోతే. పైగా శని, ఆ పేరుని మనం శని చేసామమ్మా, దాని అర్థం అది కాదు. మనకి జాతకాక శని చేసాం దాని అసలు పేరు ఏమిటంటే శనైశ్చరక. శనై అంటే నెమ్మదిగా, ఎవరైనా నెమ్మదిగా నడుస్తుంటే సంస్కృతంలో శనైర్గచ్చతి అంటారు, అంటే నెమ్మదిగా నడుస్తున్నారని. ఆ గ్రహం పేరు శనైశ్చరతి, శనైశ్చరము. దాన్ని తెలుగువాడు పలుకుబడిలో శనైశ్చరం అన్నాక శని చేశాడు. వీడికి శని పట్టుకుంది. శని పట్టుకుంటే శని ఏమి పట్టుకోదండి, శని మేలు చేస్తాడు. ఎందుకు చెబుతున్నారో తెలియదు అన్నమాట. శని పట్టుకుంటే బాధ అని ఎందుకు అనిపిస్తుంటే, నెమ్మదిగా నడుస్తుంటే బాధేనమ్మా, సుఖంగా కూడా బాధగానే ఉంటుంది. ఎవరన్నా మనం వేగంగా పనుండి పెడుతున్నాం, వెనకాల వాళ్ళు నెమ్మదిగా అడుగేసుకుంటూ వస్తున్నాం, ఏంటి శని అంటాం వెంటనే. ఇక్కడ నువ్వు వెళ్ళాలి కదా. ఇప్పుడు నెమ్మదిగా నడవడం తప్పితే ఆవిడ చేసిన దోషం ఏం లేదు, కానీ అంత నెమ్మదిగా నడిస్తే పని అవ్వదు మరి. ఆ శనిగ్రహం అలాగే నడుస్తాడు. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి సంవత్సరం పడితే శనిగ్రహానికి 10 ఏళ్ళు పడుతుంది. అందుకని దాన్ని మందగ్రహం అన్నారు. ఈజ్ ఇట్ నాట్ సైన్స్? మై ఫ్రెండ్స్ ఆలోచించండి, అది సైన్స్ కాదా? దానికి మందహ అని ఎందుకు పేరు పెట్టారు? పైగా అది ఏదైనా శని దోషం వస్తే అభిషేకం చేయించడానికి ఒక ఊరు ఎడతాం, దాని పేరు కూడా మందపల్లె. అది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, కొత్తపేట దగ్గర, ఏనుగుల మహల్ పక్కన. దాని పేరు మందపల్లి. ఈ పేర్లన్నీ చూస్తే అర్థమైపోతుంది, సైన్స్. అది గుడ్డి నమ్మకం కాదు అది. అందుకని ఈ వరుసలో ఉన్నాయి గ్రహాలు. మందామరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవక అని సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఎప్పుడో భాస్కరాచార్యుడు రాశాడు అన్నమాట. కొన్ని వేల ఏళ్ల క్రితం. ఈ గెలీలియోలు, కోపెర్నికస్సులు ఇంకా పుట్టకుండా వేరే జన్మల్లో స్వర్గాల్లోనో నరకాల్లోనో పడి ఏడిచే కాలంలో మన దేశంలో సూర్య సిద్ధాంతం అనే గ్రంథం పుట్టింది. అది మన మేధావుల మహాశక్తి. అందులో ఆయన ఏమి రాశాడు? మందామరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవ కారణం. మంద అంటే శనిగ్రహం, అట్నుంచి నరుక్కుంటూ రండి తెలుస్తుంది. అమరేడ్య అంటే బృహస్పతి, శని తర్వాత ఒకటి తీసి ముందుకు రా, గురుగ్రహం వచ్చింది మందామరేడ్య. భూపుత్ర, భూమి ఉంది, భూపుత్ర అంటే కుజుడు, గురువారానికి తర్వాత బుధవారం తీసే మంగళవారం కుజుడు. సూర్యుడు మధ్యలో ఉన్నాడు. శుక్ర మళ్ళీ సూర్యుడికి తర్వాత ఆదివారం శనివారం తీసే శుక్ర, మళ్ళీ తర్వాత శుక్ర సూర్య శుక్ర బుధ గురువారం తీసేయి, బుధవారం వచ్చింది. బుధ ఇందవక మంగళవారం తీసేయి. ఇంద్రుడు అంటే సోముడు, చంద్రుడు. ఆకాశంలో ఉన్న వరుస మందామరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవక, ఆ వరుసలో ఉంది గ్రహాలు. మరి ఇక్కడ మనకి ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఎందుకు పెట్టారయ్యా? ఏ రోజుని సూర్యోదయ కాలంలో ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటుందో ఆ గంట సేపట్లో ఏ ప్రభావం ఉంటుందో ఆ గ్రహం పేరును ఆ రోజుకు పేరుగా పెట్టారు. దిస్ ఈజ్ మోర్ సైంటిఫిక్. ఇది శాస్త్రీయమైన ఆలోచన.
ఇవాళ మీరు పంచాంగం చూస్తే ఖచ్చితంగా ఉదయం సూర్యోదయ సమయంలో ఆదిత్య గ్రహం ప్రభావమే ఉంటుంది. రేపు ఖచ్చితంగా చంద్రగ్రహం ప్రభావం ఉంటుంది కాబట్టి సోమవారం. ఎల్లుండి ఖచ్చితంగా మంగళ కుజగ్రహం ప్రభావం ఉంటుంది కాబట్టి మంగళవారం. ఆకాశంలో ఉన్న వరస వేరు, ఇక్కడ వారాల వరస వేరు. ఈ లెక్క ఇలా హోరను బట్టి ఏర్పాటైంది. ఇక్కడ ఈ హోరల్లో తేడా ఎందుకు వస్తుంది? 24 భాగాలు చేశారు కదా, అర్థం చేసుకుందాం జాగ్రత్త మన భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని. సనాతన ధర్మంలో విజ్ఞానం ఉంది, అజ్ఞానం లేదు ఇక్కడ. అది మనం మర్చిపోయి దాన్ని అజ్ఞానం చేసుకుని సూర్యుడికో పువ్వు చంద్రుడికో ఆకు పెట్టడం మొదలెట్టేసాం అంతే. ఇక్కడ పెట్టండి, ఆకో పువ్వో పెట్టండి, ఎవడో వద్దనలా. కానీ వాళ్ళ సైన్స్ అర్థం చేసుకోవాలి కదా. సూర్యుడికి పాయసం ఇష్టం, వీడికేమో ఆయాసం ఇష్టం, ఇవన్నీ పుట్టించాం ఇక్కడ. అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం మానేసి అక్కడ గ్రహాలు అలా ఉంటే ఇక్కడ ఈ వారాలు ఎలా ఎందుకున్నట్టు ఇలా ఉన్నాయి. మరి ఆదివారం ఉన్నప్పుడు రేపు కూడా ఉదయం ఆదిత్యుడి ప్రభావం ఉండదు. ఎందుకని 24 భాగాలు చేశారు. గ్రహాలు ఎన్నో తెలుసా? 9 కాదు, భారతీయుల లెక్క ప్రకారం 7. మంద, అమరేడ్య, భూపుత్ర, సూర్య, శుక్ర, బుధ, ఇందవక 7 రాహుకేతువులు ఛాయాగ్రహాలు. అందరికీ తెలుసు ఆ విషయం. అది గ్రహణం అప్పుడు కనిపించేదాన్ని రాహువు కేతువు అంటారు. నవగ్రహాల్లో అవి బలీయమైనవి కావు. వాటి గురించి అంత పట్టించుకోవలసిన పనుల. మన కర్మకాలి మన జాతకాల్లో ఈ మధ్య రాహుకాలం కూడా ప్రవేశించింది. క్యాలెండర్లో రాసేస్తారు. రాహుకాలాన్ని పూర్వకాలం మా చిన్నతనంలో ఎవడూ పట్టించుకోలేదు. అది తమిళనాడు వాళ్ళు పట్టించుకుంటారు, మనం పట్టించుకుంటాం. ఎందుకంటే వాళ్ళది సౌరమానం. చాంద్రమానంలో రాహుకాలం అంత ముఖ్యం కాదండి. మనకి ప్రతీదీ పిచ్చి నమ్మకాలు ఎక్కువైపోయాయి. రాహుదోషం, కేతుదోషం పట్టాయి, చేతికో తోరణాలు కట్టాయి, వరుసగా తోరాలు కట్టాయి. ఈ చేతికో 10, ఈ చేతికో 10 కట్టి. ఇంత ఆత్మవిశ్వాస రహితుడు ఎవడో ఉండడు. నువ్వు చేతికి తోరాలు కడుతున్నావంటే నీ మీద నీకు నమ్మకం లేదన్నమాట. ఎక్కడో ఉండే గ్రహాలు, భూతాలు, ప్రేతాలు నిన్ను రక్షిస్తాయి. అన్ని నువ్వు రక్షించుకోలేవు. ఇక్కడ బలహీనత ఈ కట్టడం అంతా కూడా. ఊరికే ఎవరో ఏదో చెప్పగానే కట్టేయడమే. వాడు దానికోసం డబ్బులు ముందు ఫ్రీగా ఇస్తాడు, తర్వాత డబ్బులు వసూలు చేస్తాడు. ఇక అక్కడి నుంచి భయం పడతాడు. అది తీసావంటే ఏం తీస్తే అవుతుంది, తీసి చూడండి ఏమవుతుందో. ఇలాగే పెట్టేస్తున్నారు నమ్మకాలన్నీ. అందుకే నేను విజ్ఞానంతో మొదలు పెడుతున్నానమ్మా, అజ్ఞానంతో మొదలు పెట్టట్లా. రేపు చంద్రగ్రహం సూర్యోదయం నాడు చంద్రగ్రహం ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే 24 భాగాలు చేశారు కదా. మరి గ్రహాలు 7 కదా, 3 ఏళ్ళు 21, 3 రౌండ్లు అయింది. అంటే సూర్యోదయం 6ంటికి గ్రహం ప్రభావం ఉంటే మళ్ళీ 6కి సరిగ్గా 7 కలపండి, 1 గంటకి మళ్ళీ ఉంటుంది, రాత్రి 8ంటికి మళ్ళీ ఉంటుంది, తెల్లారకట్ట 3ంటికి మళ్ళీ ఉంటుంది. ప్రభావం అలా ఉంటుంది. తర్వాత 3 గంటలు మిగిలిపోయింది. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ తర్వాత గ్రహం వస్తుంది. శుక్రగ్రహం వస్తుంది, బుధగ్రహం వస్తుంది. సరిగ్గా రేపు సూర్యోదయ సమయానికి చంద్రగ్రహం ప్రభావం ఉంటుంది. అందుకని రేపు చంద్ర సోమవారం అన్నారు. అలా మళ్ళీ రౌండ్ అవుతుంటే ఎల్లుండికి వచ్చేసరికి కుజగ్రహ ప్రభావం ఉంటుంది. తర్వాత బుధగ్రహం ప్రభావం ఉంటుంది. ఈ రకంగా రథసప్తమి రోజున మనం హోరల గురించి తెలుసుకోవడం ద్వారా సూర్యుడు పుట్టినరోజునే కాకుండా అనేక వైజ్ఞానిక విషయాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి అని తెలుసుకుని ఇవి ఇంకా మీకు చదవాలనే ఆసక్తి ఉంటే వేదశాస్త్రాల్లో విజ్ఞాన వీచికలు అని మహానుభావుడు కొప్ప కృష్ణమూర్తి గారు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఆయన ప్రధానమైన పండితులుగా ఉంటారు. ఆయన రాశారు వేదశాస్త్రాల్లో విజ్ఞాన వీచికలు అని. ఆ గ్రంథం చదివి నేను ఈ విషయాలు మీ దగ్గరికి తీసుకొచ్చా. మీరు స్వయంగా చదివితే మరిన్ని విషయాలు మీకు బాగా తెలుస్తాయి. ఆయుర్వేదం ఎంత ఉంది, గాంధర్వ వేదం ఎంత ఉంది, శిల్ప వేదం ఎంత, రసాయనం, కెమిస్ట్రీ ఎక్కడుంది, ఫిజిక్స్ ఎక్కడుంది, గణిత శాస్త్రంలో మనవాళ్ళు చేసిన కృషి ప్రపంచంలో ఎవడూ చేయాల. అనేక విశేషాలు ఉన్నాయి. మనకి సమయాభావం వల్ల అందులోకి మన దాంట్లోకి మనం పెడుతున్నాం. కానీ విశేషం అది. ఇంకో విశేషం, ఈ వారాల లెక్క ఆదిత్యుడితో ఎందుకు మొదలు పెట్టాలే, అది కూడా సమస్య. ఆదిత్యుడు ఉంటాడు, సూర్యోదయం అన్నావు బాగానే ఉంది. మన వారాల లెక్క ఇప్పుడు సోమవారంతో మొదలు పెట్టాం మనం. ఆది సోమ, దానికి ఒక పాట ఉంది చిన్నతనంలో, నా వయసు వాళ్ళకి తెలుసు. అరటి చెట్టు ఎలా పెరుగుతుందో వారాల పేరులో చెప్పారు మాకు. ఆదివారము నాడు అరటి మొలచినది, సోమవారము నాడు సుడి వేసి పెరిగినది, మంగళవారము నాడు మారాకు తొడిగినది, బుధవారము నాడు పొట్టి గెల వేసినది, గురువారము నాడు గుబురులో దాగినది, శుక్రవారము నాడు చూడగా పండినది, శనివారము నాడు చకచకా గెల కోసి అబ్బాయి అమ్మాయి అట్టిపండు ఇదిగో అని చెప్పేవారు. మేము ఆ పాట ఎందుకు నేర్చుకున్నాం? అట్టిపండు కోసం నేర్చుకున్నాం. మాకేం తెలుసు అట్టిపండు, అబ్బాయి అమ్మాయి అట్టిపండు ఇదిగో అని మా మాస్టర్ 30 మందికి 30 అట్టిపండు పంచిపెట్టేవాడు పాపం సొంత జీతం నుంచి. పిల్లలకి అట్టిపండుని చెప్పని చూపించాలి కదా. అట్టిపండు కోసం పాట నేర్చుకునేవాళ్ళం. అట్టిపండుతో పాటుగా మాకు పాట వచ్చింది, వారాలు వచ్చాయి. అది కాదమ్మా, సృష్టి సూర్యునితో మొదలైంది. అది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం నాసా వాళ్ళు కూడా అంగీకరించిన విషయం.
సూర్యునిలో జరిగిన ఒక బిగ్ బ్యాంగ్, పెద్ద విస్ఫోటనమే సృష్టికి మూలం అని అంగీకరించారు. ఇప్పుడు వీడెవడండి అంగీకరించడానికి, లొంగీకరించడానికి? మన వాళ్ళు కొన్ని లక్షల ఏళ్ల క్రితం దాన్ని చెప్పారు. అది భారత జాతి ఔన్నత్యం. అందుకని ఆ సూర్యునికి నమస్కారం చేసి దాని ద్వారానే మనం జీవిత పాఠాలు ఏం నేర్చుకోవాలో నేర్చుకుందాం. నమస్కారంలో కూడా ఆ నమస్కారం నేను చేసింది చెప్పను మహానుభావుడు. మళ్ళీ అటువంటి మనిషి పుట్టడం కష్టం. అష్టభాషా కోవిదుడు, కేవలం 8 భాషలు మాట్లాడడం కాదు, 8 భాషల్లో హరికథలు చెప్పిన మహానుభావుడు, ఆంధ్ర హరికథ పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు చెప్పినటువంటి పద్యం. ఆయన సూర్యనారాయణ శతకమని సూర్యుడి మీద 100 పద్యాలు రాశాడు. ఆయనకు ఒక సందేహం వచ్చి సూర్యుడి ముందు పెట్టాడు. దాంట్లో మనకేం జీవిత పాఠం ఉంటుందో చూద్దాం. వేదాంతంబునకు నిజానుభవ ఉర్వించాల దూరంబు. ప్రతి పద్యం చివర సూర్యనారాయణ అని ఒకటి ఉంటుంది. మరి దేవుడికి చెప్పాలి కదా. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. యాజ్ఞవల్క్య మహర్షికి గురుశాపం వల్ల వచ్చిన యజుర్వేదం దూరమైపోతే మళ్ళీ సూర్యుడిని ప్రార్థించి శుక్ల యజుర్వేదాన్ని కనిపెట్టాడు. అందుకే యజుర్వేదంలో 2 భాగాలు ఉంటాయి, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం యాజ్ఞవల్క్యుని సృష్టి, అది సూర్యుడిచ్చింది. సూర్యుడు జ్ఞానప్రదాత, కేవలం ఆరోగ్యం కాదు, ఇక్కడ జ్ఞానప్రదాత. అందుకని ఆ జ్ఞానం ఎటువంటిదని అడుగుతున్నాడు. నాకు సందేహం ఉందయ్యా. వేదాంతంబునకు నిజానుభవం ఉర్వించాల దూరంబు. నిష్ఖేదాద్వైతమదేడ నిష్ఖేదాద్వైతమదేడ ఇట్టుల భవాగ్నిన్ గుందు నేనేడ నిష్ఖేదాద్వైతమదేడ నిష్ఖేదాద్వైతమదేడ ఇట్టుల భవాగ్నింగుందు నేనేడ. ఈ భేద జ్ఞానము దేహముండు వరకున్ పీడించడిన్నన్ను, ఈ భేద జ్ఞానము దేహముండు వరకున్ పీడించడిన్నన్ను, ఈ భేద జ్ఞానము దేహముండు వరకున్ పీడించడిన్నన్ను. ఇంకే దారిన్ సుఖింపజేసెదవో తండ్రి, ఇంకే దారిన్ సుఖింపజేసెదవో తండ్రి సూర్యనారాయణ. ఎలాంటి 100 పద్యాలు రాశాడండి మహానుభావుడు ఆయన. ఆదిభట్ల నారాయణదాస్ గారు అంటే సింహం లాంటి మనిషి. మరీ పక్కా, ఇంకా ధైర్యం అంటే ధైర్యమే. ఆయన కాకినాడ సూర్యకళామందిరంలోకి వచ్చి ఆ పక్కన, అప్పుడు సూర్యకళామందిరం కూడా ఉందో లేదో, ఆ పక్క నుండి హరికథ మొదలుపెట్టి శంభో అనేవట. కాకినాడలో ఉండే జనాభాలో 1,00,000 మంది అక్కడే ఉండేవారు, మైకులు లేని రోజుల్లో. శంభో అంటే కైలాసానికి వినపడేది ఆ పిలుపు, శివుడు రావాల్సిందే. ఆయన హరికథ అంత గొప్పగా ఉండదు. అంతేకాదు, ఓసారి వానలు లేనప్పుడు ఆయన్ని ఏమంటే వానలు వచ్చేలా హరికథ చెప్పండి అన్నట్ట. విరాట పర్వం చెబుతాను రా వానలు వస్తాయన్నట్ట పెట్టారు. పెట్టేటప్పుడు ఆయన సవాల్ చేశాడండి. ఇగో ఎందుకైనా మంచిది కాదు, తెచ్చుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు, గొడుగులు తెచ్చుకోరని వెళ్ళేటప్పుడు వాన కురుస్తున్నాడు. ఆయన మీద ఆయనకు అంత నమ్మకం ఉందండి. ఎండాకాలం ముగుస్తూ ఉంటే ఆషాఢ మాసం వచ్చినా వర్షాలు రాకపోతే కాకినాడలో ఆయన ఆషాఢ మాసంలో హరికథ చెప్పి వర్షం కురుస్తుంది, నేను చెబుతున్నా గొడుగులు వేసుకుని రండి, లేకపోతే వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారన్నాడు. మొత్తం ఆయన హరికథ చెప్పి పవమాన అసుతుడు బట్టు పాదార విందములకు నీ నామారూపములకు నిత్యజేయ మంగళం అని మంగళం పాడేసరికి మొత్తేసింది వాన. మొత్తం గొడుగులు ఉన్నవాళ్ళు సేఫ్, మిగిలిన వాళ్ళు తడిచిపోయారు. ఆయన వాక్కు అంతెందుకు నిజమైందండి. ఆయన దేవీ ఉపాసకుడు, అమ్మవారి ఉపాసన. దేవీ ఉపాసన ఉన్న వాళ్ళ వాక్కు నిజం అవుతుంది. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి ఉంటుంది. మనం ఎప్పుడూ అబద్ధాలు ఆడకుండా ఉంటే వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ శుద్ధి ఉండి దేవతార్చన కూడా చేస్తే, నిరంతరం ఏదో ఒక భగవన్నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉంటే వాక్ సిద్ధి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు మనం ఏది అయిందో అదే అన్నాం, అబద్ధాలు ఆడలేదు. కాబట్టి అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇంతవరకు నువ్వు ఏది అయిందో అదే అన్నావు కదరా, ఇక నుంచి నువ్వు ఏదంటే అది అయ్యేలా నేను చేస్తానుంటుంది. అది భగవల్లీల, అది భగవల్లీల. అందుకని ఆయన సవాల్ చేశాడు, గొడుగులు తెచ్చుకోండి అని. గొడుగులు వేసుకుని వెళ్ళారు అందరూ. గొడుగులు లేని వాళ్ళు అందరూ ఏంటో హరిదాస్ గారు మాట తేలిగ్గా మరి తేలిగ్గా తీసుకుంటే అలాగే ఉంటుంది. అంత సవాల్ చేసిన మహానుభావుడు వేస్తున్న ప్రశ్న అండి. అద్వైతులు కూడా జవాబు చెప్పడం కష్టమే. వేదాంతమునకు నిజానుభవం ఉర్వించాల దూరంబు. మాబోటి వాళ్ళు స్వామీజీలు, పీఠాధిపతులు గొప్ప వేదాంతాన్ని మీకు అందరికీ బోధిస్తారు, కానీ నిజానుభవం దానికి దూరంగా ఉంటుందండి. చెప్పలేం మనం. వేదాంతాన్ని అనుష్ఠానంలో పెట్టడం చాలా కష్టం.
ఒక క్రతువు చేయొచ్చు, యజ్ఞం చేయొచ్చు, పూజ చేయొచ్చు, నోము చేయొచ్చు, వ్రతం చేయొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు. కానీ జీవో బ్రహ్మైవ నా అపరగా, జీవుడు దేవుడు ఒక్కడే అనేదాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకే దాసుగారు ఏమంటున్నారు అంటే, వేదాంతంబునకు నిజానుభవముర్వించాల దూరంబు. వేదాంత శాస్త్రాల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయా, కానీ మా జీవితానుభవంలోకి రావట్లేదవి, చాలా దూరంగా ఉన్నాయి, అందువల్ల అన్వయం చేసుకోలేకపోతున్నాం. ఊరికే వేదాంతం చదువుకుంటున్నామంటే దాన్ని అప్లై చేద్దామంటే కుదరడం లేదు. ఇక్కడ వ్యవహారాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే వేదాంతం చెప్తూ ఇంట్లో కూర్చుంటే సంసారాలు నడవండి. ఇక్కడ సంసారాలు ఇది చూసుకోవాలి కదా. ఇది అందుకని కూర అయితే ఏమి, నార అయితే ఏమి అంటే ఏమీ లేనిపోయినా పెడతారు ఇక్కడ. అందుకే కొంతమంది స్వాములు పూర్వం తెలివిగా మాట్లాడేవారు. అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, వేదాంతం కదా. అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అందుకే ఈ పాడుపట్టకు అన్నమే పెడదామురా అనేవాడు. సున్నం పెట్టచ్చుగా, అక్కడ మళ్ళీ లౌక్యం. వాడు సున్నం పెడతాడేమో అని, అన్నమైనా సున్నమైనా ఒకటే, ఈ పూటకి అన్నం బారేద్దాం. అదే దూరం అంటే. సున్నం పెడదాం తినమను. ఆ మహాయోగిత్వాన్ని సాధించడం చాలా కష్టం కదండి. అందుకని వేదాంతంబునకు నిజానుభవం ఉరివిన్ చాలా దూరంబు. నిష్ఖేద అద్వైతం అదేడ. మన జీవితంలో ఉండే సమస్త దుఃఖాలు పోవాలంటే ఒక్క పాఠం చాలండి, ఎక్కువ పాఠాల కల్లా. వేదాంత 2 శంకరాచార్య చెప్పిన మాట, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరక జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమఖ. వేదాంతం అనే రణభేరి మోగుతుందయా, నీకు వినపడలేదా నాయన? బ్రహ్మ సత్యం, పరమాత్మ ఒక్కడే సత్యం. జగన్ మిథ్యా, ఈ జగత్తంతా మిథ్య అంటే లేదు అని కాదు, అజ్ఞానంలో పడద్దు. మిథ్య అంటే లేదని అర్థం కాదు, నాస్తి అంటే లేదని. మిథ్య అంటే నీకు ఉన్నట్టు కనబడుతోంది, కనబడుతున్నంతకాలం ఉంటుంది. నువ్వు జ్ఞానం పొందితే కనబడదు, ఇంక నీకు జగత్తులా ఉండదు, అది ఒక మిథ్యలా ఉంటుంది. ఎవ్వరూ వారి రూపంతో మనకు కనపడరు, అంతా పరమాత్మ రూపంతోనే కనపడతారు. అలా కనపడిన వారే సత్యసాయి, షిరిడీ సాయి, రమణ మహర్షి, అందరూ అంతే. వారు దర్శనం చేయగలిగారు కాబట్టి అందరినీ సమానంగా భావించాడు ఆయన. మనం ఎందుకు భావించలేకపోతున్నాం? కోళ్ళు ఒక రకంగా, కూతురు ఒక రకంగా, కొడుకు ఒక రకంగా, అల్లుడు ఒక రకంగా ఎందుకు కనపడుతున్నారు మనకి? మనం ఆ భేదభావాన్ని వదలలేకపోతున్నాం కాబట్టి. కోడల వయస్సు ఎంత, కూతురు వయస్సు అంతే కదండి. మరి కూతురేమో అమెరికాలో ఉంటే, మా అమ్మాయి చాలా కష్టపడిపోతుంది, పని మనిషి కూడా లేదు. ఇక్కడ కోడలు అదే మాట అంటే, చేసుకోద్దేటి, ఎవరు చేస్తారో మేము చేయలేమా అత్తగారికి, నమశివాయ. అమ్మ నీ కోడల వయస్సు కూతురు వయస్సు 2 ఒకటే కదా. మా అమ్మాయే అంతే. మళ్ళీ అందరం భక్తులమే, శంకరాచార్యకి పూజ చేస్తాం, బాబా గారికి పూజ చేస్తాం. అవకాశం ఇస్తే మాకు పోసేస్తారు అభిషేకాలు. ఇక్కడ మమ్మల్ని వదులుతారేటి? పాద పూజలు చేసి నెత్తిమే పోసేస్తారు జలుబు వచ్చేలాగా. పూజలు చేయడానికి అందరం రెడీ, ఏది గ్రహించమండి. పైగా చాలా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్. మనం చాలా తెలివైన వాళ్ళం, మాకంటే మీరే తెలివైన వాళ్ళు. ఏమంటారంటే, ఆయన మహానుభావుడు, మన వల్ల అవుతాయి ఏటి? దీన్నే కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంట. నీకు చేయడం ఇష్టం లేక, బద్ధకం ఒప్పుకోవడం ఇష్టం లేక, మన వల్ల అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి చేస్తే. మనం చెయ్యం. ఎందుకంటే చేస్తే చాలా కోల్పోవాలి. ఆ కోల్పోవడం మనకి ఇష్టం లేదు. ఈ సంసారం అనే బంకంతా మన దగ్గరే ఉండాలి. అందులో 90 ఏళ్ళు వచ్చినా సరే మన పెత్తనం నడుస్తూ ఉండాలి. మన పెత్తనం పెళ్ళయింది, అత్తారింటికి వెళ్ళాం, పుట్టింటికి ఇంక తగ్గించేయాలి, పెత్తనం ఉండదు. మళ్ళీ తమ్ముడికి ఫోన్, మరదలను ఎలా ఉంచాలో వాడికి చెప్పాలి, నమశివాయ. అందుకే వాళ్ళు తెలివైన వాళ్ళు, కోడళ్ళు ఆడపడుచు మీద కూడా పెట్టేస్తున్నారు కేసు. లేదా ఆడపడుచుకు సంబంధం ఏముందండి? ఇప్పుడు తినగా ఉండదు. అమెరికా నుంచి ఫోన్ చేసి, అస్తమానం పుట్టింటికి పంపితే అదో రకంగా తయారవుతారా, పంపకం అని ఇప్పుడు ఫోన్ ఇక్కడ. మరి నీ మొగుడు సంగతి నీకేంటి ఇక్కడ? అది కుదరదు. తన మొగుడు తనని ప్రేమిస్తే అది ప్రేమ, తమ్ముడు మరదల్ని ప్రేమిస్తే బానిసత్వం. నమశివాయ. ఎక్కడుందండి లోపం? మనలో ఉంది. పరాయి మనిషి జీవితాంతం పరాయి మనిషి. ఇంకా సంసారాలు బాగుండవు. సమాజం ఎలా బాగుంటుంది? అన్ని సంసారాలు కలిపితేనే కదా సమాజం. ఈ ఆలోచన చేయాలి. అందుకే పాపం ఆయన అంటున్నాడు, ఈ భేదజ్ఞానము దేహముండు వరకును పీడించడి నన్ను. ఈ సంసారం అనే అగ్నిలో పడి కాలిపోతున్న నేనెక్కడా? ఆ అద్వైతం ఎక్కడా? బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది నాకు అర్థమవుతుందా? జీవే దేవుడే దేవుడు అనేది అర్థమవుతుందా? ఎలా అర్థమవుతుంది?
మరి అర్థం కాకపోతే ఈ సంసారం అనే అగ్నిలో నేను ఇలా కాలిపోవలసిందేనా, కుంపట్లో పడిన వంకాయలాగా ఇలా కాలిపోవలసిందేనా, నా బతుకింతేనా? అందుకని ఇంకే దారిన్ సుఖపెట్ట జాలెదవు తండ్రి సూర్యనారాయణ, నన్ను ఏ దారిలో నడిపించి నువ్వు సరిగ్గా నాకు ఆ జ్ఞానాన్ని అందేలా చేస్తావయ్యా అన్నాడు.